వెల్కమ్ బ్యాక్ టు ఒక ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షో. నేను మీ ప్రియా. ఇవాళ మన షోని స్టార్ట్ చేసే ముందు మన ప్రియమైన జడ్జ్ గారిని ఇన్వైట్ చేద్దామా? పులివెందుల మహేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ సార్. ఇలా పిలుస్తుంటే మన రొట్టె ఎంట్రీస్ ఇచ్చేస్తున్నాడు. సో ముందుగా రొట్టెనే పిలిచేద్దాం. రొట్టె వచ్చి మీరెవరండి? నేనే పెళ్లి చూసుకొని వచ్చిన ఆ తొమ్మిది పెట్టింది దండ ఇద్దరం ఒకటే మేము. నేను పెళ్లి చేసా దొంగలు వేరు పెళ్లి అసలు పెట్టింది దొంగలు వేరు. మా భార్య మీ భార్య ఎక్కడెలా వస్తుంది? వచ్చిన నేను వచ్చింది మాకేం కనపడలేదు. దండ పెట్టి దొంగలు వేరు. ఎంత చేయాలి నేను? ఎత్తుకండి ఒకసారి. నువ్వు బాగా నవ్వేమంటావు దండ? గుద్దవినంతా అంటే తండ్రి ఇక్కడ ఏ నువ్వు ఆ బాబు జోలికి రావద్దు. నేనేమన్నారా లేదు కాబట్టి నేను వచ్చిన అందుకని పెడతాను దండ. దండ నీ పిల్లానికి వేసినావు కదా, మళ్ళీ దీనికి పెట్టి దొంగలు వేంద్రా తమ్మినా ఎట్టు నాకు ఏమేవాడు దండ ఎచ్చా అంటే నువ్వు ఇదంతా కాదని పంచాయతీ చేసి మహేష్ అన్న పిలిపి చెప్తా. మహేష్ గారు వచ్చేయండి సార్. ఏంటి సార్ ఈ గొల్ల మాకి? కాదు వానలో ఇటు కుందేలు పెట్టుకునే నా కొడుకులు వీళ్ళని పట్టుకొచ్చారు మీరు. ఎవర్రా మీరంతా? ఎవర్రా మీరంతా? నీ హెచ్చలుగా మాత్రం గెటప్ ఉండాల. ఇది షో అనుకున్నామా? ఏమనుకున్నారా మీరంతా? ఎవర్రా మీరు? ఏమిటా అయిపోయింది బతికి అయిపోయింది. ఏం దండలయ్యి? పెళ్లి చేసుకుని ఆ తమ్మిన పెట్టిపోయింది. మరి ఎందుకురా నీకు? ఇమ్మలుగురా షో ప్రసాదం చేసుకుంటారా మేము? పిల్లోడు చేసుకున్నామని ఇడికి విన్ను వచ్చా వచ్చి ఆ తమ్మిన పెట్టిపోయింది. నీ ఎట్టు చేయాలని అర్థం కాదు. ఈడనా చేసిపోయింది. ఎవరు చూడు పిల్లి పందిరేది అది అట్టు వచ్చినా నా దండ వేసుకొని యాడికి దండ? వీడికే దండేసి ఇంటికి వాళ్ళ ఈడికి ఎందుకు వచ్చావు నువ్వు? ఇదేమన్నా ఎస్ఆర్ కళ్యాణ్ మానవ అనుకున్నావు? ఎస్ఆర్ కళ్యాణ్ మానవ అనుకున్నావు? ఏ నువ్వు ఎవరు? నువ్వు రావడం ఎక్కువ. ఎవరు దొరకొచ్చావు ఏంద్ర నువ్వు షోలోకి? వీడియో కూడా తెలుసున్నా. ఎవరు పిన్ను ఎందుకు వచ్చావు? నాకు తెలుసనే వచ్చినా నా ఇడికి. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. నువ్వు ఇడికి రమ్మా. ఏంది తెల్లరా? నాకు కూడా తెలియదు. పక్కన ఉండి వాళ్ళు మచ్చ. అందుకే మేము ఇంత అందంగా ఉన్నాకు మే అందరూ పరిచయం. ఏ ఇది ఏమైనా పత్యాపారం కాదు, అది షో. ఇది నేనేమన్నా ఎవరు పిలిచారు? తెలుసు నాకు. ఎవరు పిలిచారు నిన్ను? పిలిచి వచ్చినా నా తప్ప పుణ్యంలో బండలు దూర్చకుండా ఉంటాడు. బి ఏమి రాని వానే పెట్టుకుని యాంకర్ గా నువ్వు యాంకర్ గా చేయొచ్చులే. భరాయించి మీ ఏం చేస్తాం ఇదంతా? ఇబ్బేమో పెళ్లి చేసుకుని ఇక్కడ శోభనం మన మంచాలు పడిచినట్టు పట్టించాడు ఇటు షోలోకి. మంచాలు పడతాం మేము. పర్వాలేదన్నా కిందైనా పర్వాలేదు. ఎవరు పడుకుంటారా? నువ్వు ఏం పడతావు నువ్వు? ఎవరు పడుకుంటాడు ఇక్కడ కిందంటే? నేనేమనుకుంటలేనా ఇలా ఉన్నా పెట్టరా నువ్వు? ఒకరి పడుకుంటావా? దాన్ని చేసుకుంటా చేసుకోండి. సరే ఇద్దరిని పెళ్లి చేసేసి నీ యాంకర్ భరాయించు. ఉంటే చూద్దాంలే చేసాడు. నేను ఆడపిల్లనే. ఇద్దరు పెళ్లి ఎలా సాగు పంటారా నా కొడుకు? మీరు సాగు పండి. ప్లీజ్ టేక్ యువర్ సీట్ సార్. సరే వీళ్ళతో జాగ్రత్త. అమ్ముతారు ఇల్లు వాళ్ళు. చూడు శోభనకి ఏమన్నా బండ మీద అనుకుంటాడంట. మంచాలు పడతాం మేమేమన్నా. గోలు పోతే గోలా పంపించేమో వాళ్ళను. డైరెక్ట్ తో మాట్లాడొచ్చాను అబ్బాయి. ఎంజేమిరా నా మడ్డలో అన్ని తెంకోట్రా నా యాకు తెంకో. నా గుడలకు తెంకో చక్క ఇప్పించా తెంకో. తెంగినావు కదా మొత్తానికి అయితే. నా యాంకర్ సీట్ అయితే తెంకోండి, అన్ని తెంకోండి నా మాట. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు.